సవతి అన్న స్థానం తప్ప దక్కిందేవి లేదు. వదినా ప్లీజ్ అలా ఫీల్ అవ్వకు. నిన్నలా అనటం మాకు చాలా బాధేసింది. బాధేసిందా? నిజంగా బాధేసిందా? జాలనిపిస్తే అదేంటండి అని ఒక్కరైనా ఒక్క మాట అన్నారా? ఎవ్వరూ అనలేదు అంటే దానికి ఖచ్చితంగా వేరే కారణం ఉండే ఉంటుంది. అది మీ వంశానికో గ్రామాచారమో అయ్యుంటుంది. లేకపోతే రాజరికం ఉన్నాళ్ళు కదా, రాజాచారాలు ఉండే ఉంటాయి. లేవు, అలాంటివేమీ లేవు ధరణే. లేకపోతే మౌనానికి కారణమేంటి? శాస్త్రం తెలిసిన వారు కీడేమన్నా ఉండి అలా అన్నారేమో అనుకున్నాను. ఆ మౌనం కన్నా ఈ బాధ కన్నా కీడేమీ లేదు. వదినా దయచేసి తప్పుగా అర్థం చేసుకోకు. అంతకు మించి మరో ఉద్దేశం మాకు లేదు. మమ్మల్ని నమ్ము. నమ్మను దీప్తి, నమ్మి పీకల్లోతు కూరుకుపోయాను. ఈ ఊబిలో నుంచి బయటికి రాలేను, మునిగిపోనులేను. నష్టజాతకురాలని ఈవేళ పంతులు గారు అన్నారు. రేపు జనం ఒక్కొక్కరుగా ఏమేమంటారో, ఇంకా ఎన్ని భరించాలో. ఎవరు ఏమీ అనరు ధరణి, నేను గ్యారంటీ ఇస్తాను. ఏంటేంటేంటి గ్యారంటీ ఇస్తారా? ఇప్పటి వరకు ఇచ్చిన గ్యారంటీలు హామీలు చాలు. గ్యారంటీ ఇస్తారట, గ్యారంటీ. ఇప్పుడు పంతులు గారు అలా అంటే అనుకోలేదు అన్నారు. కీడని ఆగాను అంటున్నారు. రేపెవరైనా అంటే రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళని ఇలా అనడో ఈ ఊరి రివాజు అంటారు. అంతకు మించి ఇంకేమంటారు? అసలు ఎవరేమంటారు మీకు తెలిస్తే కదా నాకు గ్యారంటీ ఇవ్వడానికి. ధరణి, పంతులు గారు అన్నదానికి వారి తరఫు నేను సారీ చెప్తున్నాను. వదిలే. మనసులో లేని ఆలోచనలకి మమ్మల్ని బాధ్యులు చేయకు. మా మౌనానికి మరో కారణం లేదు. నమ్మగలిగితే నమ్ము, లేకపోతే ఎలాగో దగా చేసాం దుర్మార్గులం అనుకుంటున్నావు కదా, అలాగే అనుకో. పదమ్మా. వదినా నిజంగా ఏ కారణం లేదు, నమ్ము ప్లీజ్. నిజం వదినా, నమ్ము వదినా ప్లీజ్. ఎంత త్వరగా ఈ ఊరు వదిలి వెళ్ళాలనుకుంటే ఈ పంతులు గారు ఒకరు, వారికి తగ్గట్టే ధరణి. చెట్టు పూజ గట్టు పూజ అనుకుంటూ ఛా, ప్రతి క్షణం ఏం తెలుస్తుందో ఏం జరుగుతుందో, ధరణి ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో అని ఒకటే టెన్షన్. ఆ పార్వతమ్మ ఏం చెప్పి ముంచుతుందో అని టెన్షన్ పడలేక చేస్తున్నాను. డాడీ, నా కైట్ని చూపిస్తే చాలా గ్రేట్ అంటారు. డాడీ చూడు, వాళ్ళు ఎలా ఎగరేస్తున్నారో. వాళ్ళకంటే నేనే పైకి ఎగరేస్తాను. బావా చూడు, చాలా గాలిపటాలు కోసేసి నేనే అందరికంటే టాప్ హైలో ఉన్నాను. గాలిపటం మబ్బులతో మాట్లాడుతుంది బావా. చూడు నేనెంత గ్రేటో. ఏమంటావు బావా? నేను గ్రేట్ కదా? నువ్వు గ్రేటు, నీ గాలిపటం కూడా గ్రేటే. ఇంకా ఎవ్వరూ చేరుకోలేనంత ఎత్తుకు అందరంత దూరం వెళ్తాను. డాడీ చూడు, ఎంత పైకి ఎగరేస్తున్నానో. అందరికంటే నేనే చాలా పైకి ఎగరేస్తున్నాను. పట్టుకో డాడీ.